దేవుడా, ఓ మంచి దేవుడా, అడుక్కుంటానే ఇంత అందరినిచ్చావు, సాగొట్టడానికి నాన్ననిచ్చావు, చెడగొట్టడానికి ఫ్రెండ్స్ నిచ్చావు, మోసం చేయడానికి లవర్నిచ్చావు. అయినా నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకు స్వామి నువ్వు నాకు ఎప్పుడు కనిపించవు? ఈ రోజు నిన్ను ఎలాగన్నా చూడాలి, చూసి తీరాలి. ఇప్పుడు నేను ఈ నీళ్ళలో దూకేస్తున్నా. ఈ భక్తులను నువ్వు కాపాడుకుంటావో చచ్చిపోమని వదిలేస్తావో నీ ఇష్టం. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. యాంది స్వామి ఇంకా రాలేదు, మునిగిపోమంటావా? గురే పిల్లడు ఎవరు మునిగిపోతున్నట్టున్నాడా? చిన్న హెల్ప్ కావాలా? 10 లక్షలు అప్పు కావాలి, ఇస్తావా? నేను ఎందుకు ఇస్తారా? నాతో నీ క్యాంప్ అన్నా. మునిగిపోతున్నావు కదా, కాపాడదామని. నా సావు నేను చేస్తా, నీకెందుక? నీ పని నువ్వు చూసుకో. ఎగేసుకుంటా వచ్చినావు, కాపాడదామని. నన్ను నా దేవుడే కాపాడాలా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఒరేయ్, నీళ్ళలో ఏం చేస్తున్నావురా? చేపలకి ఈత నేర్పిస్తున్నా. నీకెందుకురా ముసలోడా, పోయి పింఛన్ తీసుకోపోయి. రేయ్, మునిగిపోతావురా, గట్టిపై కన్నారా? అవసరం లేదు, ఈ రోజు నన్ను నా దేవుడే కాపాడాలి. పోయి నీ పని చేసుకోరా ముసలి నక్క. నీ కర్మ ఎటన్నా బో. ఎంతసేపు పిలిచినా రావు కదా, అందుకే మునిగేస్తున్నా. స్వామి, నాకు తెలుసా మీరు నన్ను కాపాడేస్తారనేసా. చూడు నాయనా, అన్ని వేళలా నిన్ను కాపాడటానికి నేను రాలేను. నా రూపంలో ఎవరినో ఒకరిని పంపిస్తా. అందుకే ఇంతకు ముందు ఆ పెద్దాయన్ని పంపించిన. ఇన్నేవా? తర్వాత ఇంకొక అతన్ని పంపించిన. అప్పుడన్నా ఇన్నేవా? నా దేవుడే రావాలన్నావు. అందుకే ఇప్పుడు వచ్చిన. ఏమించు స్వామి, ఇంకెప్పుడు లేను. అయితే నేను కాపాడేసినట్టే కదా. ఒరే కర్రీ నా పుత్ర, ఇంకే నిన్ను కాపాడేదా? నువ్వు సచ్చే 6 గంట అయింది చూడు. పార్థాయ ప్రతిబోధితాం